నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రాస్తారోకో నిర్వహించిన అంగన్వాడీల కార్యకర్తలు. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా 11వ రోజు అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి వాహన రాకపోకలను ఆపి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమకు కనీస వేతనాలను మంజూరు చేయవలసిందిగా కోరుచున్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు డివిజన్ కార్యదర్శి శ్రీమతి రాధ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న తమ పుట్టినరోజు సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తల కనీస డిమాండ్లను అంగీకరిస్తారని ఆశించామని, కానీ అంగన్వాడీ సెంటర్లకు బకాయిలు, కూరగాయల బిల్లులు చెల్లిస్తామని మాత్రమే తెలియజేశారని, మమ్ములను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించి మాకు కనీస వేతనం చెల్లించేదాకా ఈ సమ్మెను విరమించేది లేదని, దీనిని ఇంకా ఉధృతం చేస్తామని, తమ న్యాయమైన డిమాండ్లు అంగీకరించే వరకు తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, సిఐటియు పార్టీల నాయకులు పాల్గొని అంగన్వాడీలకు సంఘీభావం తెలియజేశారు. గత 10 రోజుల నుండి మీరు చేస్తున్న 11 రోజుల నుండి. నా పేరు రాధా. నేను ఆత్మకూరు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ కార్యదర్శిని. ఈ రోజు మేము సమ్మెను 11వ రోజు కొనసాగిస్తున్నాము. ఇప్పటి వరకు జగనన్న మా కనీస వేతనం పెంచుతాడేమో అని చెప్పి మేమందరం ఎదురు చూసాము. కానీ నిన్న బర్త్డే చేసుకున్నారు, కానీ మాకైతే మాత్రం శుభవార్తనైతే ఇవ్వలేదు. మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, గ్రాడ్యుయేటీని అమలు చేయాలి. మా ఈ 2 కోరికలు తీరిన దాకా మేము విని తిరిగేది లేదు. ఎందుకంటే మాకు వచ్చేది ఇప్పుడు 11,500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. కనీస వేతనం పెంచాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అందరి మీద ఆయన సానుభూతి చూపిస్తున్నాను అని అంటున్నారు. అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకి, హెల్పర్లకి మాత్రం ఒక్కటి కూడా అందడం లేదు. మేము ప్రభుత్వ ఉద్యోగులం కాదు అని మీరు చెప్తున్నారు కదా, ప్రభుత్వ ఉద్యోగులుగా మాకేమన్నా మీరు బెనిఫిట్ కల్పిస్తున్నారా? లేదు కదా. అలాంటప్పుడు మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎందుకు అందచేయరు? మేము అడిగితే అర్హులకు అంటున్నారు. అర్హులమే కదా మేము చాలా సార్లు మీ దగ్గరకు వచ్చాం, మాకు వేతనాలు పెంచండి అన్నా అని. కానీ వాటికి మీరు స్పందించలేదు, కనీసం మాట్లాడేదానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా మీరు కనీస వేతనం పెంచిన దాకా మేము ఇంటికి వెళ్ళము అని ఈ రోజు తెగేసి చెప్తున్నాము. రేపు ముక్కోటి ఉంది. ఈ సందర్భంగా మాకు కనీస వేతనం పెంచి మమ్మల్ని సమ్మె విరమింపజేయాలని ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి జగన్ అన్నని కోరుతున్నాం.